మీ పేరు? నా పేరు అన్నారావు. ఏం చేస్తుంటారన్న? నేను కార్పెంటర్. మాది ఏ ఏరియా అన్న మీది? 22వ డివిజన్ కృష్ణలంక తూర్పు నియోజకవర్గం. ఉంటుందంటారు ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు వస్తే మా అందరికీ ఇక్కడ అందరూ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అతని వల్ల కానీ అతని అనుచరుల వల్ల కానీ ఎవరికి ఏ ఇబ్బందులు ఉండవు. ఒకటి ఆయన మనకేదైనా ఆపదనుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన రోజున తక్కువని రియాక్ట్ అవుతారు. ఎమ్మటిని 10,000 రూపాయలు క్యాష్ తీసిస్తారు. ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటారు. అడిగితే కాదని అంటారు. అతని దగ్గర ఉన్న వ్యక్తిత్వం అది. ఈ రోజుకి ఎవరిని పల్లెత్తి మాట అనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన గద్దె రామ్మోహన్ రావు గారే. ఆయన 3 సార్లు కాదు, వరుసగా 5 సార్లు గెలిచినా ప్రజలకి మంచి చేస్తారు. కానీ ఎవరిని కూడా వ్యక్తిత్వంతో అరే అని కూడా ఎవరిని పిలవరు. అలాంటి వ్యక్తి మన గద్దె రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే అందరికీ కావాల్సిన వ్యక్తి ఆయన. పేద మధ్యతరగతి ఉన్న భేదాలు లేకుండా అందరినీ ఒకే రకంగా, అందరితో ఒకే విధంగా ఈ రోజున ఎంతోమందికి రోడ్డు మీద టిఫిన్ బళ్ళు, ఎంతోమందికి, అలాగే రిక్షా కార్మికులకు రిక్షా, టిఫిన్ బండి వేసుకునే వాళ్ళకి టిఫిన్ బళ్ళు, లేడీస్కి అయితే కుట్టు మిషన్లు, మన రజకులకైతే ఇస్త్రీ చేసుకునే కార్మికులకు ఇస్త్రీ పెట్టెలు, ఇలా ఎంతోమందికి ఎన్నో అతను సహకారాలు అందించాడు. ఇది నేను ఒక్కనే చూసి చెప్పిన విషయం కాదు. ప్రతి డివిజన్లో ఇచ్చాడు. ఒక్క డివిజనే కాదు, ప్రతి 22, 21, 20, 19 వరుసగా ఆయనకున్న నియోజకవర్గం మొత్తం మీద ఆయన నియోజకవర్గం కాకపోయిన ప్రజలకు కూడా సాయం చేసే వ్యక్తి మన గద్దె రామ్మోహన్ రావు గారు. ఏంటండి, గతంలో దాదాపుగా 16,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి జనసేన బీజేపీ కూటమిగా రాబోతూ ఉన్నాయి. ఎలా ఉంటుందంటారు ఈసారి? 155 వచ్చినప్పుడే వైసీపీకి ఇక్కడ మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఎక్సలెంట్ మెజార్టీతో వచ్చారు. మంచి మెజార్టీతో. అంటే అంత 155 వచ్చే టైంలోనే చాలా చోట్ల టీడీపీ ఓడిపోయిన స్థానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గద్దె గారిని ఓడించడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇతను అందరికీ కావాల్సిన మనిషి, అందరితో సన్నిహితంగా ఉండే మనిషి. ఇతనుకున్న వ్యక్తిత్వం ఏంటంటే ఎవరిని పల్లెత్తి మాట అండ కాబట్టి ఈ రోజున అందరూ కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని కోరుకుంటారు. ఈసారి కూడా ఇంతకు మించి మెజార్టీకి వస్తుంది. పోయినసారి 170, 150 సీట్లు వచ్చిన వైసీపీకి ఈసారి కన్ఫర్మ్గా అప్పుడు వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీ వస్తుంది సార్ టీడీపీ గద్దె రామ్మోహన్ రావు గారు. స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉంటుందండి సార్? ఈసారి ప్రభుత్వం మారాలండి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ కార్మికులకు కానీ, అంటే కొంతమంది అంటారు పోయిన 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఇసుక ఫ్రీగానే ఉందండి. ఇసుక కానీ ఏదైనా మన కందిపప్పు ఏదైనా నిత్యావసర సరుకులు కూడా పెద్దగా ఏమీ ఎవరికి బాధ అనిపించట్లేదు. ఎందుకే బాధ అనిపించలేదంటే ఎవరికి వాళ్ళకి చేతి నిండా పని ఉండేదండి అందరికీ. మన విజయవాడకు వచ్చేసేటప్పటికి 5 స్టేషన్ దగ్గర సెంటర్ అది, కార్మికులకి సెంటర్ అది. తాపీ కార్మికులకి కానీ అందరి కార్మికులకి అది ఒక సెంటర్. అక్కడ కార్మికులతో కానీ మాట్లాడితే మనం వాళ్ళే చెప్తారు గత 5 ఏళ్ళు ఎలా మీరు పనిచేశారు, ఇప్పుడున్న 5 ఏళ్ళు ఎలా చేస్తున్నారు. పనులు లేక వాళ్ళందరూ బిక్కుమని ఏడుచుకొని వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇస్తున్న రేషన్ కూడా ఎవరికి కూడా దక్కట్లా, ఎవరింటికి కూడా ఎవరింటికి తీసుకెళ్ళట్లే. ఎందుకంటే ఆ రేషన్ బియ్యం కరెక్ట్గా లేవు. ఇంకోటి ఆ రేషన్ దగ్గరే వాళ్ళే తీసేసుకుంటున్నారు బియ్యం. ఇది పబ్లిక్గా జరుగుతుంది. ప్రతి డివిజన్లో ఇది జరుగుతుంది. వాళ్ళే రేషన్ తీసేసుకుంటున్నారు. ఇంకా రేషన్ ఇచ్చింది ఏముందండి, ఒక బియ్యమేగా ఇస్తుంది. ఈ బియ్యం తినేసి ఎలా బతుకుతారండి? ఒకటి ఇసుక లేక ఎంతోమంది కార్మికులు, ఇసుక ఉంది, ఇసుక లేదనట్లా, కానీ సామాన్యుడికి అందుబాటులో లేనంత రేట్లో ఉంది ఈ రోజున ఇసుక. ఒకటి అది. ఇంకోటి ఏంటంటే కష్టపడి పనిచేసుకొని సాయంత్రం వెళ్ళేటప్పుడు మందు అలవాటు ఉన్న వాళ్ళు ఈ రోజున 100 మంది, 1,00,000 మందిలో 90,000 మంది ఉన్నారు. 1,00,000లో 90,000 మంది ఉన్నారు. ఆ 10,000 మంది తాగి 10,000 ఈ మిగతా ఉన్నోళ్ళు మధ్యతరగతి వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ 200, 150 పెట్టి తాగుదాం అనుకుంటారు.
వాళ్ళకి ఈ రోజున 7 వైన్ షాపుల్లో, ప్రభుత్వమే నడిపిస్తున్న వైన్ షాపుల్లో 7 తక్కువ రేటు 200 రూపాయలది కానీ 150 రూపాయల మద్యం 7 అయిపోతున్నాయి. వీళ్ళంతా వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు లేక వాళ్ళు ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ మద్యానికి బానిస అయిపోయి ఇక్కడ జగన్ ప్రభుత్వానికే కట్టాల్సి వస్తుంది ట్యాక్స్. ఆ ట్యాక్స్ని పిల్లల అమ్మఒడికి, ఎందుకంటే ఇక్కడ లాజిక్ మనం ఆలోచించాలి. ప్రతి ఇంట్లో మ్యాక్సిమం 5 మెంబర్స్ ఉంటాం. ఇంట్లో ఒక వ్యక్తి తాగుతాడు కన్ఫర్మ్. ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి, ఈ రోజున మందు అలవాటు ఉన్న వ్యక్తి ఒక అతను ఉంటున్నాడు. ఆ వ్యక్తి రోజుకి 200 రూపాయల మందే తాగుతున్నాడు, ఎక్కువ అవసరం లేదు. 5 రోజులే, వీక్లో 5 డేసే తాగుతాడు. 5 డేస్లో 1000 రూపాయలు అవుతుంది. 1 మంత్కి వచ్చేటప్పటికి 4000 అవుతుంది. ఒక వ్యక్తికి 1 మంత్లో 4000 అవుతుంది. అలాగే మనం 1 ఇయర్కి లెక్క వేసుకుంది. ఈ లెక్కలో 40,000, 48,000 ఈజీ. ఇతను వేసిన అమ్మఒడి కానీ, ఇతను వేసిన ఎంతమందికి వస్తాయండి అమ్మఒడి? ఇందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో రకంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పేసి, కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుందండి? నువ్వు యూనిట్ ఛార్జీ ప్రజలకు చెప్పకుండా యూనిట్ ఛార్జీ పెంచేసి కరెంట్ ఆఫీస్లో ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే అక్కడ కరెంట్ ఆఫీస్లో మనకి అంటించింది చూపిస్తున్నారు. అంతేగాని పబ్లిక్గా కరెంట్ ఛార్జీలు పెంచావని అనౌన్స్మెంట్ కూడా లేదు. ఈ రోజున యూనిట్కి చాలా రేట్ పెంచారు. ₹1.5 నుంచి ₹2 దాకా పెంచారు. అది ప్రజలకి తెలియదు. అది ప్రజలందరూ ఒకటే, మేము ఇంతకుముందు 200 కట్టేవాళ్ళం, ఈరోజు 400 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజలకు కూడా తెలియని స్థితిలో ఈ రోజున ఈ విధంగా గవర్నమెంట్ నడుపుతుంది. ఇంకోటి, ఈ రోజున అమ్మఒడి పోవడానికి కరెంటు బిల్లు మీకు ఎక్కువ వస్తుంది. ఏదో ఒక రకంగా అమ్మఒడిని తగ్గించారు. ఫస్ట్ ఎక్కువ మందికి ఇచ్చారు, తర్వాత దాన్ని ఫిల్టర్ చేశారు. 3వసారి ఫిల్టర్ చేసేసారు ఫుల్గా. ఫస్ట్ ఇచ్చినప్పుడు తెలీదా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం? అతనికి అమ్మఒడి ఎలా అర్హతుడు అయ్యాడు కాబట్టే కానీ నువ్వు ఫస్ట్ ఇచ్చావు. 3వసారి ఎందుకు అర్హత కాలేదు అన్న? ఇన్ని సమస్యల దృష్ట్యా కూటమికి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటే? కన్ఫర్మ్గా అందరూ కష్టపడి జనసేన కార్మికులు కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ అందరూ ఈసారి కలిసికట్టుగా చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే చదువుకున్న స్టూడెంట్స్కి మంచి ఉపాధి రావాలంటే, చదువుకున్న వ్యక్తులు కానీ ఎవరైనా ఈసారి ఒక్కసారి ఓటు డబ్బులకి అమ్ముడుపో పడకుండా జాగ్రత్తగా ఆడిచ్చే 1000 రూపాయల కోసం కక్కుర్తి పడకుండా, ఒక్క 1000 రూపాయలు 5 ఏళ్ళు కరెక్ట్గా మనకి 10 పైసలు కూడా పడదు రోజుకి. ఆడిచ్చే 1000 రూపాయలు ఓటుకి ఈ రోజున ఎవరైనా కానీ ఆ డబ్బులకి ఆశపడకుండా దయచేసి, మీరు తాగినంత ఖర్చు ఉండదు. మీరు తాగి పడేసిన మీరు మందులోకి నంచుకునే ఖర్చు అంత ఉండదు. మీకు ఇచ్చే ఓటుకి 1000 రూపాయలు లెక్క. ఒకసారి ప్రజలందరూ గమనించాలి ఇది. ఎందుకంటే ఈ ఒక్కటాన్ని మనం సద్వినియోగంగా వినియోగించుకుంటే మనకు నచ్చిన వ్యక్తిని ఎంచుకోవచ్చు. చక్కగా మనం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావాలని, మన బాధలు వినే వ్యక్తి కావాలి. అలా ఎంచుకుంటేనే మనం మంచి గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలం. అలా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, టీడీపీ గెలవాలి, కన్ఫర్మ్గా 130 సీట్లు కనవాలి.